రణవీర్ మోహన్ మాటలు విని అంజు ఏం మాట్లాడలేక నేను కూడా వెళ్తా అని చెప్పి వచ్చి పిల్లల దగ్గర చెప్తూ ఉంటుంది. ఒకసారిగా ఆనంద్, ఆకాశ్, పుచ్చమ్మ కంగారు పడుతూ ఉంటారు. బాధపడుతూ ఎలా మమ్మల్ని వదిలేసి వెళ్తా అని అడుగుతూ ఉంటారు. అమ్మ ఒక్కెళ్ళింది కదా, అలాగే నేను కూడా వెళ్తాను చెప్పి అంజన్ మాటలకి అమ్మ అక్కడి చదువుకోవడం ఢిల్లీ అయింది, నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోతున్నావుగా అని చెప్పి బుజ్జమ్మ, ఆనంద్, ఆకాశ్ ఏడుస్తూ అడుగుతూ ఉంటారు. కానీ ఏం చేద్దాము, నేనేం చేయలేను కదా, డాడీకి హెల్త్ బాగాలేదు, అసలు అలాగే మాకు అమ్మలేదు, ఇప్పుడు నాన్న కూడా దూరం అవుతారు కదా, అందుకే తక్కువ బస్సులో నేను వెళ్తున్నా అని చెప్పి ఇంకా అంజు ఏడుస్తూ నాకు చెప్తూ ఉంటుంది. నువ్వు ఏడుస్తే నేను వెళ్ళలేను అని చెప్పి అంజు అంటూ అనగానే నువ్వు వెళ్తుంటే ఏడవకుండా ఎలాగుంటానక్క అని ఇంకా బుజ్జం అనగానే నువ్వు వెళ్తుంటే మాకు ఏడుపు వస్తుంది అంజు అని ఆనంద్ అనగానే దేవుడు ఎందుకు మన ఏడిపిస్తాడు అంజు అని చెప్పి ఆకాశ్ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అదే పనిగా ఆనంద్, ఆకాశ్, బుజ్జమ్మ అలా ఏడుస్తూ ఉంటారు. ఇంకా అంజు తట్టుకోకి ఒక్కసారి వెళ్ళి బుజ్జమ్మ హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆనంద్, ఆకాశ్ కూడా దగ్గర తీసుకొని ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. అక్కడ కింద బాగి అలా రాత్రి కూడా చాలా బాధపడుతుంటారు. కానీ ఏం చేయలేక అలాగే మౌనంగా ఉంటారు. యాదమ్మ లగేజ్ ప్యాక్ చేసి తీసుకొచ్చి కింద పెడుతూ ఉంటుంది. ఇంకా మనోహర్ అలాగే రణవీర్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఎంతసేపు అంజు తొందర రమ్మని, నా ఫ్లైట్ టైం అవుతుంది అని రణవీర్ అనగానే సరే అని అంజు అంజు తొందర రా అమ్మా, మీ డాడీ వెయిట్ చేస్తున్నారు అని మనోహరి అన్న మాటలకి ఏదో చేయండి మిస్ అమ్మ అని రాత్రి అనగానే మనోహరి మన చేతులు కట్టేసింది, ఇప్పుడు మనం ఏం చేస్తారు, ఆయన ప్రాణంకి ప్రమాదం కదా అని ఇంకా బాగి అన్నమాట రాత్రి ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా పిల్లలేమో అదే పనిగా ఏడుస్తూ ఉంటారు. ఇంకా కళ్ళేం నీళ్ళు చూసుకొని ఇంకా మెల్లిగా కిందకు వస్తూ ఉంటారు. ఇంకా అంజు ఆ బాధ తట్టుకోలేకపోతే ఇంకా మెల్లిగా అలా ఏడ్చుకుంటూ వస్తుంది. ఇంకా అమ్మని చూస్తూ ఉంటుంది. డాడీ వెళ్ళొస్తా అని చెప్పేసి ఇంకా అమ్మని అలాగే చూస్తూ గట్టి హక్ చేసుకుని ఏడుస్తుంది. అమ్మని మాత్రం పదే పదే అంజుని చూస్తూ ఉంటారు. కానీ అమ్మని మనసు ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది. తను నా కూతురు అన్నట్టు అలాగే చూస్తూ ఉంటాడు. కానీ గతం మర్చిపోవడం వల్ల నాకు ఏం జరుగుతుందో అర్థం కాని చెప్పి బాధపడుతూ అలాగే అంజుని చూస్తూ ఉంటాడు. ఇంకా మన రణవీర్ సందర్భం అద్దలే ఉండవు. ఇంకా అలా మనం నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా అమ్మ అలాగే అంజుని చూస్తూ ఉండిపోతాడు. ఇంకా అలాగే బాధపడుతూ ఉంటాడు. నేను వెళ్ళిపోతాను డాడీ అని చెప్పి ఇంకా అంజు అంటూ ఉంటుంది. ఇంకా పిల్లలు అలాగే ఏడుస్తూ ఉంటారు. ఇంకా అమర్ పాపను దగ్గర తీసుకుంటూ ఉంటాడు. కానీ ఏం మాట్లాడగా అలాగే చూస్తూ ఉంటాడు. బాగి మాత్రం ఇంకా అంజుని చూసి ఏడుస్తాడు. ఇంకా ఏం చేయలేక అలాగే మౌనంగా ఉండిపోతుంది. ఇంకా రణవీర్ కూడా తన చేతులు కట్టేశారని చెప్పి అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అమర్ పాపను దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా బాగా రాతోటి పిల్లలు ఏడుస్తుంటారు. నువ్వు డాడీని పిలుస్తుంటే నాకు కన్న కూర్చొని చెప్పేసి నాకు అనిపిస్తుంది అమర్ అన్న మాటలకి ఒక్కసారిగా రణవీర్ మనోహర్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి మళ్ళీ వెళ్ళకుండా ఆపాలని భయపడుతూ ఉంటారు. మనోహరి కొంప తీసి అంజుని తనతో పంపించి చెప్పేసి అమర్ సార్ కొంప తీసి అడ్డం తిరగరగా అని యాదమంగా నోర్మి అసలు మాట్లాడుకో అని చెప్పి మనోహరి ఆపుతుంటుంది. ఇదిగో నిజం ఏంటో నాకు తెలియదు, ఎప్పుడు తీసుకొచ్చానో కూడా నాకు అసలు ఏది గుర్తు లేదు అని చెప్పి అమర్ బాగా చెప్తూ ఉంటాడు. నాతో ఇంటితో ఇక్కడ ఉన్న అందరితో నీకు ఏదో ఒక మెమరీస్ ఉన్నాయి కదా అని చెప్పి బాధపడుతూ చెప్తూ ఉంటారు. ఆ జ్ఞాపకాన్ని వదిలి వెళ్ళాలంటే నీకు కష్టంగా ఉంటుంది కదా అని అమర్ అన్న మాటలకి ఇంకా అంజు ఏం మాట్లాడలేకపోతుంది. కష్టం కాదు డాడీ, నాకు నరకంగా ఉంది అని అంజు అనుకుంటుంది. కానీ ఏం మాట్లాడు, నేను పంపించి నాకు చాలా బాధగా ఉంది, కానీ నీ కన్న తండ్రికి నీ సొంత ఇంటికి వెళ్తున్నా చెప్పేసి సంతోషం కూడా నాకు ఉంది అని చెప్పి అమ్మ నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయిన వాళ్ళకి జ్ఞాపకాలు దూరం అవుతే ఆ బాధ ఎలాగుంటుందో నేను అనుభవిస్తున్నాను కదా అని చెప్పి అమ్మ తను చెప్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా పాపని చెప్తూ ఇగో నా కష్టం నువ్వు పడకూడదు, అందుకే మీ నాన్నతో నేను పంపిస్తున్నానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు కూడా అంజు ఇంకా ఏం మాట్లాడి బాధపడాలి చూస్తుంది. అమర్ మాటలు విన్న మనోహరి రణవీర్ ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా నా ప్లాన్ సక్సెస్ చెప్పేసి మనోహరి అనుకుని నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. క్షమించమ్మా, ఇదిగో నేను తప్పని పంపిస్తానని చెప్పి సారీ అని అమర్ మాటలు. డాడ్ మీరేంటి ఇలా అన్నారు, మీరు నాకు హీరో, మీకు గుర్తులేదేం కానీ చాలాసార్లు అలా చేసి చదువుకోకుండా చాలా ఇబ్బంది మిమ్మల్ని పెట్టాను అని బాధపడుతూ అందుకే నేను మీకు సారీ చెప్పాలి, సారీ డాడీ అని చెప్పి ఇంకా అంజు అంటూ ఉంటుంది. ఆ మాటలను బాగా రాతోడు అదే పని ఏడుస్తూ ఉంటారు. ఇంకా అమ్మరు ఇంకా పాపను చూసుకొని అదొక బాధపడుతూ ఉంటాడు. బాగా చదువుకో, నాకు మంచి పెట్టి తేవాలి, ఎప్పుడు నీకు ఏం కావాలి నేను చెప్పి గుర్తు పెట్టుకొని నువ్వు సొంతకి వెళ్ళినా ఇది కూడా నీ ఇల్లే, ఇదంతా నీదేనమ్మా, మేము కూడా మీ వాళ్ళమమ్మా అని చెప్పి అమ్మ మాటలకి థ్యాంక్ యూ డాడీ, మీరు సంతోషంగా ఉండాలి, మీరు హ్యాపీగా 100 years బతకాలి డాడీ అని ఇంకా అదే నా కోరిక అని చెప్పి అంజు అంటూడదు. ఇంకా తన మనసులో ఏమో అందుకే డాడీ తప్పకుండా వదిలి వెళ్తాను చెప్పి
తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అమరేమో ఇంకా అంజుని తీసుకొని ఇదిగో రణవీర్, ఎన్నాళ్ళు నీ పాప మా ఇంట్లో పెరిగింది కదా, ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నా అని చెప్పి అమర్ అంటూ అంజు రణవీర్ చేతిలో పెడుతూ ఉంటాడు. ఇంకా మన చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా అంజు అలాగే బాగి పిల్లలు రాతో ఏడుస్తూ ఉంటారు. పాపం జాగ్రత్త చూసుకోండి అని చెప్పేసి రణవీర్ అనగానే తను నా కూతురు, నా కను కూతురు, నీకన్నా నేను బాగా చూసుకుంటా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకో బయలుదేరు అని చెప్పి మనం సైకిల్ చేస్తుంటది. ఓకే అమరేంద్ర, నా కూతురు నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా రణవీర్ అంటూ మా ఫ్లైట్ టైం అవుతుంది, నేను వెళ్తా అని చెప్పి అంటూ ఉంటారు. కానీ అమర్ ఇంకా ఏం మాట్లాడు. అమ్మ రామ్మ అని చెప్పి అంజు పద అని చెప్పి రణవీర్ ఇంకా చేయి పట్టుకొని అంజుని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా మనోజ్ హద్దులే ఉండవు. ఇంకా అంజు వెళ్తే ఒకసారి చెయ్యి క్లిచ్చుకొని గట్టిగా వెళ్ళి బాగిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. బాగి కూడా అలాగే పట్టుకొని ఏడుస్తుంది. ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇంకా రణవీర్ వెళ్తూ ఉంటాడు. దాని బాగి ఇంకా ఏం చేయలేకపోతుంది. ఇంకా అంజు ధైర్యం చెప్పలేకపోతూ ఉంటుంది. ఇంకా పాపం కూడా తను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అంజు కూడా అలాగే ఏడుస్తుంటుంది. డాడీ జాగ్రత్త మిస్ అమ్మా, ఐ మిస్ యూ అని చెప్పేసి అంజు అంటూ ఉంటుంది. ఇంకా బాగా ఏడుస్తుంది. అంజు ఫ్లైట్ టైం అవుతుంది, డాడీ చెప్తున్నారు కదా వెళ్ళు అని చెప్పి మన అంటుంది. రాతోడు వెళ్తున్నాను అని చెప్పి అంజు ఏడుస్తూ బాయ్ అని చెప్తాడు. ఇంకా రాతోడు ఇంకా అలాగే పాపం దగ్గర తీసుకుంటూ ఉంటాడు. తను కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అంజు కూడా అలా ఏడుస్తున్నా చూసి మన చాకొస్తూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆనంద్ ఆకాశ్ భుజం దగ్గరికి వెళ్తుంది. ఇదిగో నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా పాప చెప్తూ ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అంజు అలాగే పిల్లలు కూడా ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటారు. అది చూసి బాగా తట్టుకోకపోతుంటారు. అంజు పాప వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా రణవీర్ పిలుస్తూ ఉంటాడు. ఇంకా అంజు ఇంకా ఏం మాట్లాడక రణవీర్ వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇంకా అంజు ఇంకా ఏం మాట్లాడక ఏడ్చుకుంటూ ఇంకా అలా కారు కూర్చుని బాగా చెప్తూ ఉంటుంది. ఇంకా ఏడుస్తూ బాగా రాత్రి పిల్లలు చెప్తూ ఉంటారు. ఆమె ఆయమని ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా మనవరి యాదమ్మ ఇంకా సంతోషం హద్దులే ఉండవు. ఇంకా అమర్ మాత్రం బాధపడదు. సరిగ్గా ఏం చేయలేక లోపలికి వెళ్ళి మొత్తం గదంతా ఇల్లంతా చూసుకుంటూ ఉంటాడు. కానీ తనకి ఏం అర్థం కాదు. ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతుంటాడు. ఆ తర్వాత పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఇంకా బాగి అలాగే రాత్రి వెళ్ళిపోతుంటారు. మనవరి వెనకాల నుండి చిట్లు వేస్తూ ఉంటుంది. వెనక తిరిగి బాగి చూస్తుంటుంది. ఇంకా మనవరి సంతోషం హద్దులే ఉండవు. ఏడు బాగి అంజి వెళ్ళిపోతుంటే అడ్డుపడతా ఆపుతానుకున్న సైలెంట్ సినిమా చూసావేంటి అని మనవరి అంటూ ఉంటుంది. ఇంకా బాగి రాత్రికి చాలా కోపం వస్తుంది. నేనేమో ఏదో టెంపరీగా ఆపావు, ఈరోజు పర్మనెంట్గా ఆపలేకపోయావు కదా అని చెప్పి మన అన్నమాటలకి ఇదేంటి మనవరు ఏంటి అనవసరం బాగికి వెళ్తుంది కామ్గా వెళ్ళిపోకుండా. అదేంటి కామ్గా ఉన్న పుల్లి మీద తోక మీద కాలేసి గెలుకోవడం అవసరం ఏంటని చెప్పి యాదమ్మ అనుకుంటూ చూస్తుండదు. ఇదిగో ఏంటి ఎక్కువ చేస్తే నీ పసుపు పుట్టుకుమంటాయి కదా అని చెప్పి మన మాటలకి బాగా కోపం వచ్చి ఏ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా చాలా ఆశపడుతూ ఉంటుంది. ఇంకొకసారి మనం సైలెంట్ అయిపోతుంది. ఏంటి బాగా అరుస్తున్నావు నిజం చెప్తే అంటే నీ భర్త ఐ మీన్ నా కాబోయే భర్త అని అమర్ ప్రాణంతో ఉండడు కదా మన మాటలకి. అందుకే నేను కోపంగానే మౌనంగా అని చెప్పి బాగా అనగానే అందుకే అదే పాయింట్ వీక్ మీద కొట్టాను కదా, ఎలాగో నా దెబ్బ అదుర్స్ కదా అని మనోడి అనమాటకి బాగా రాతోడికి ఇంకా చాలా కోపం వస్తుంది. పడుకున్న పులతో పరాస్కాడు అంటే ఇదే మనోహరి అని చెప్పి యాదమ్మ అనకూడదు. ఇదిగో చూడు అంజుతో స్టార్ట్ అయ్యి నీ కూతురు ఆరుతో ఎండ్ అవుతుంది అని మనోడు వార్నింగ్ ఇస్తూ మెల్లగా ఒక్కొక్క నీతో సహా ఇంట్లో నేను పంపించేస్తా అని మనగా నీ తరం కాదు బాగి అనగానే ఎందుకు కాదు నిన్ను నీ కూతురు 5 ఏళ్ళు ఇంట్లో పంపించేయలేదా అని గుర్చేస్తూ ఈరోజు అంజుకి రణవీర్ని ఫాదర్గా సెట్ చేసి పంపించాను. రేపు ఇంకొక ఫేక్ పెన్ తీసుకొచ్చి ఆనంద్ని ఎల్లుండి ఆకాష్ని ఆ తర్వాత ఆనంద్ కూడా పంపించేస్తా అని మనం అంటూ ఉంటుంది. బాగా కోపం వస్తుంది. ఇదిగో ఈ రోజులాగా చూస్తూ ఉంటావు ఏమీ చేయలేవులే ఆశేషం పిల్లలు తన సొంత గుడి చెప్పేసి అమాయకంగా ఆనపడతారు. చివరికి నీ కూడా ఒక ఫేక్ మొగుడిని అంతకటి నిన్ను కూడా ఇంట్లో పంపించేస్తాగా అని రాతో జాబ్ని తీసేస్తా. ఫైనల్ గా నేను అమర్ మాత్రం ఇంట్లో ఉంటాము అని మన ప్లాన్ చెప్తుంది. అంటే నన్ను పంపించేస్తుందా అని యాదమ్మ భయపడుతుంటది. ఇదిగో మా కొండ పెడ్డాకి యాదమ్మ మాత్రమే ఇంట్లో ఉంటుంది, నేను అమర్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను మా మాటలు అమ్మాయిని చెప్పి యాదమ్మ అనుకుని నవ్వుకుంటుంది. కథ సుఖాంతం అని చెప్పి మనం చెప్పిన ప్లాన్కి నీ పాపం పండకుండా శిక్ష పడకుండా ఈ స్టోరీ ఎండ్ అవుతులే మనోహరి అని బాగానే అదే యాంటీ క్లైమాక్స్ అనుకుంటున్నావా, అలా జరిగే అవకాశం లేదు. మనోహర్ అనగానే తప్పులు చేసిన ఎప్పుడు తప్పించుకోలేదు మనోహర్ భాగంగానే ఒప్పుంటా అగ్రి, కానీ నా విషయం జరగట్లేదే. నేను ఎన్నో తప్పులు చేశా, అమర్ రెడ్డి దొరికాను కానీ ఆ దేవుడు క్షమించాడు. అమర్ గతం మర్చి చేసి నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు కదా.
నాకు ఎంత లక్కీ తెలుసు కదా నీకు అని మనోహర్ మాటలకి నీకు మంచిగా మాట్లాడడానికి దేవుడు నీకు అవకాశం, కానీ నువ్వు ఛాన్స్ మిస్యూజ్ చేసుకుంటున్నావు బాగా. మిస్యూజ్ కాదు బాగి, నాకు యూజర్ నేను చేసుకుంటున్నా, నేను అమ్మకి మిస్సెస్ అయ్యేలా చేసుకుంటున్నా అని మనోహర్ అనగానే ఎప్పటికీ జరుగుతుంది బాగా ఉంటుంది. జరుగుతుంది, జరిపించాలని నేను చేసుకుంటా. నువ్వు అమ్మ నేను చెప్పలేవు, గతం మర్చిపోయిన అమ్మ నేను చెప్పిందే వింటాడు. ఇదిగో ఆ పిల్ల నువ్వు ఈ రాత్రి లగేజ్ సర్దుకొని రెడీగా ఉండండి, ఒక్కొక్కరు వరుసగా ఇంకో ప్యాకప్ చెప్తాక ఇదే జరుగుతుందని చెప్పి మనోడు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. వెనకాల యాదం కూడా వెళ్ళిపోతాడు. ఇంకా మాట్లాడిన బాగి బాధపడుతుంది. ఏంటి మిస్ ఇలా జరుగుతుంది, అంజు పాపను ఆపలేకపోయాము, మనోడు అనుకుని చేస్తుంది అని రాత్రి ఎన్నాళ్ళు చేస్తుంది, దేనికైనా ఒక ముగింపు ఉంటుందిగా అని బాగి అనగానే ఇంకా రాతోడు ఏడుస్తుంటాడు. నా ఓపెనింగ్ స్టార్ట్ అయింది చంపా అని మన అనగానే అవుతే అలాగని చెప్పేసి అనసం బాగి నువ్వు పెట్టుకో మనోహరి, ఊరికి రెచ్చగొట్టుకో యాదం అనగానే లక్ష్మి మాత్రం ఏం చేస్తుందంట ఏమి చేయలేదులే అని మనోహరి అక్కడ యాదంతో మాట్లాడుతుంది. ఇక్కడేమో ఏంటి మనం ఏం చేయలేదు మిస్ అమ్మ, ఏంటి సాని పిల్లల్ని కాపాడుకోవాలి అమ్మ, రాత్రి అనగానే కాపాడుకోవాలి, ఎలాగైనా కాపాడుకోవాలి అని ఎలాగైనా ఇంటికి మనం ఆ రణవీర్ నుండి తెప్పించుకోవాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అక్కడేమో ఇదిగో రణవీర్ అసలు అంజు వెనక్కే ఇవ్వడు, అసలు ఎవరి వల్ల కాదు, ఆ దేవుడు కూడా ఏం చేయలేనట్టు మనం అనగానే ఇదిగో అమ్మ సార్ తలుచుకుంటే అది అసాధ్యమే కాదులే అని యాదవ్ అనగానే ఇదిగో అసలు సార్కి ఏమో గతం కూర్చేద్దామంటే సార్కి ఏమో ప్రమాదం, ఇప్పుడు ఏం చేయాలి అని రాతగా అందుకే అవుతున్నాయి, ఏం చేసినా ఆయన చేయాలి, ఆయన వల్లే అవుతుంది అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంక ఏం మాట్లాడలేకపోతుంది. అక్కడేమో ఇంకా రణవీర్ లాయర్ ఇంకా అంజుని తీసుకెళ్ళి చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ అంజు మాత్రం చాలా బాధపడుతుంది. రణవీర్ అలాగే లాయర్ ఇంకా అంజుని అలా గమనిస్తూ ఉంటారు. అంజు మాత్రం చాలా బాధపడుతుంది. అక్కడ అమర్ కూడా ఒంటరి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. పదే పదే అంజుని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అంజు వచ్చి నేను ఇంట్లో వెళ్ళిపోతాను అని చెప్పేసి అండం, నేను వెళ్తున్నాను అని చెప్పి మరి గుర్తెచ్చుకుంటా నా హీరో మీరు అని చెప్పి పట్టుకుని అండం అంతా అమర్ గుర్తెచ్చుకుంటాడు. ఆ తర్వాత అంజునికి రణవీర్ చేతిలో పెట్టడం, అలాగే నీదే బాస్ అని చెప్పి అనడం. ఇంకా ఆ తర్వాత అంజు ఏమో రణవీర్తో నేను వెళ్ళనని చెప్పి చెయ్యి తీసుకొని వచ్చి బాగా ఇంకా ట్యాక్ చేసుకుని వెళ్ళడం అంతా అమర్ ఒకదాని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అంజు కారెక్కి తనకు బాగా చెప్పిన విషయం కూడా పదే పదే గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. తను కూడా ఇంకా చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇంకా అదే పనిగా ఏం చేద్దాం టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు నేను గతం మర్చిపోయాను కదా అని చెప్పి గుర్తెచ్చుకుని అసలు ఏం జరిగింది నాకు అర్థం కావట్లేదు అనుకుంటాడు. ఆ తర్వాత అంజు మళ్ళీ తన రూమ్ నుండి రావడం, అలాగే తను పదే పదే అమ్మని జాలిగా చూడడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా తట్టుకోలేకపోతూ ఉంటాడు. డాడీ జాగ్రత్త మిస్ అమ్మ అని చెప్పేసి అంజు అన్న మాటలు అమర్ పదే పదే గుర్తెచ్చుకుంటాడు, టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా అంజు ఇంట్లో వెళ్ళిపోవడం, మళ్ళీ బాయ్ చెప్పడం పదే పదే ఇంకా గుర్తెచ్చుకొని కుమిలిపోతూ ఉంటాడు, ఆలోచన పడుతూ ఉంటాడు.